హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది ఒక ఎత్తు ఉంటుంది, మనం ఫిట్టింగ్ సరిగా స్టిచ్ చేసామా లేదా అనేది ఒక ఎత్తు ఉంటుందండి. ఇలా మీకైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా కొలుసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చిందా రావట్లేదా, ఇలా చెస్ట్ లూజ్ కానీ నడుము లూజ్ కానీ ఎలా కొలిచేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అంతా చేస్తాము, ఫిట్టింగ్ దగ్గర కొంచెము తడబడుతూ ఉంటాం కదా. అలా నేను ఈజీ మెథడ్లోటి మీకు ఎలా స్టిచ్చింగ్ చేసేది చూపిస్తాను, ఓకేనా. ఇలా చూడండి, ఇలా హ్యాండ్స్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే లైనింగ్ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇలా కచ్ వర్క్ లాగా ఉంది కదా, దీన్ని మనం లైనింగ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకు. అంటే ఖర్చు భాగం అలాగనే ఉంటుంది, మనకు లైనింగ్ ఇలా యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా. ఇలా యాడ్ చేసాం కదా. హ్యాండ్స్ కూడా మీకు ఎలా స్టిచ్ చేసేది బిగినర్స్కి, ఫస్ట్ ఇక్కడ షోల్డర్ నుంచి మనం జాయిన్ చేసేసుకుంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా నేను హెమ్మింగ్ లేకుండా ఇలా స్టిచ్ చేశాను. మీకు వీడియో కావాలంటే హెమ్మింగ్ లేకుండా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు అనమాట, ఓకేనా. ఎక్స్ట్రా ఉన్నది ఏమన్నా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ఉండేది మనం కట్ పెట్టుకుంటాం కదా, అందుకే కట్స్ పెట్టమనేది చెప్పేది నేను. ఎందుకంటే మనం కట్స్ పెట్టుకుంటే మన ఫ్రంట్ పార్ట్ ఏదనేది తెలిసిపోతుంది అనమాట. ఇలా కట్స్ పెట్టుకున్న భాగాన్ని ఫ్రంట్ పార్ట్ అనేసి మిడిల్ నుంచి షోల్డర్ నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకు ఈజీగా పర్ఫెక్ట్గా హ్యాండ్ రౌండ్ కానీ మంచిగా వచ్చేస్తుంది. ఇలా బిగినర్స్కి అటు ఇటు పోతూ ఉంటుంది కదా, అలా మనము స్టార్టింగ్ నుంచి కాకుండా మిడిల్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. చూడండి కటింగ్లో కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కరెక్ట్గా అటు తక్కువ ఎక్కువ లేకుండాను. ఇలా మనం కటింగ్లో కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది కదా. ఇలా మిడిల్లో నుంచి మళ్ళీ ఇక్కడ తిప్పేసుకొని మళ్ళీ మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల అంటే హ్యాండ్ మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇంక మనం స్టార్టింగ్ నుంచి ఒకవేళ అటు ఇటు అయింది అనుకోండి, షోల్డర్ దగ్గర కట్స్ కరెక్ట్గా అటు ఇటు రాదనమాట, మనం లాగుతాం ఒక్కొక్కసారి. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టుకుంటూ రండి. మనకు అటు ఇటు ఏమన్నా తేడా ఉంటే మనం ఇప్పుడు సరి చేసుకోవచ్చు అనమాట రెండో కుట్టులో. ఇలా కుట్టడం వలన రెండో కుట్టులో మనము ఎక్కడన్నా అటు ఇటు స్టిచ్చింగ్ అయిందనుకోండి, మనము కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్. ఇలా రబ్ చేసేసుకోవాలి. ఖర్చు రైట్ సైడే ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండద్దు. రైట్ సైడ్ పెట్టేసుకొని ఇలా రబ్ చేసుకోండి ఫింగర్ తోటి. నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది కదా, రెండో హ్యాండ్ కూడా అలానే కుట్టేసుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్ చేసేసుకునేది మనం అంత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫిట్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా బిగినర్స్కి. అలా చూడండి, ఇప్పుడు ఫోల్డ్ చేసుకోండి దీన్ని. మనం స్టిచ్చింగ్ చేసాం కదా, ఇప్పుడు దాని మీద మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఎక్కడైతే మనకు స్టిచ్చింగ్ ఒరిజినల్ స్టిచ్చింగ్ అంటే ఈ స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి, అటు ఇటు పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఉక్సులు పట్టీ నుంచి కాజా పట్టీ కదా ఇది, ఈ కాజా పట్టీ నుంచి ఈ కాజా పట్టీ ఇలా స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ కాజా పట్టీ చూడండి, ఇలా స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం నేను కాజా చిన్నగా పెట్టారండి, వేరే వాళ్ళు కుట్టారు. ఇది నేనైతే కొంచెం వెడల్పు పెట్టాను, అంతే తేడా. ఇక్కడ ఒక కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అటు ఇటు. ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది, పట్టీ లూజ్ అయిపోయింది కదా, మొత్తం లూజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్సులు పట్టీ నుంచి ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి, ఇలా చేసేసుకోండి, ఓకేనా. మార్కింగ్ని బట్టి హ్యాండ్ లూజ్ కూడా చూడండి, ఇలా పర్చేసుకోండి. హ్యాండ్ లూజ్ కూడా ఇలా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా. అంటే ఒక మార్కింగ్ పెట్టేసుకోండి, హ్యాండ్ లూజ్ దగ్గర కూడా పెట్టేసుకొని ఒక ఫోల్డింగ్ చేసేసి మధ్యలో కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు కరెక్ట్గా రావాలంటేను ఇలా మధ్యలో కూడా ఒక ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా. ఇప్పుడు చూడండి, షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా కొలుచుకోండి, మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే మార్కింగ్ ప్రకారమే ఉందన్నమాట.
ఇలా అంటే మనం కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక డౌట్ అనేది ఉంటుంది కదా మనకు. చెక్ చేసుకుంటే డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా. ఇలా ఖర్చు కూడా మనకు మన వైపు ఉండేటట్టు పెట్టేసుకొని, మీకు అటు ఇటు జరుగుతుంది అనుకోండి, ఒక పిన్ అయితే పెట్టుకోండి, కదలకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పిన్ను, ఈ ఖర్చుల దగ్గర ఒక పిన్ను, కింద ఒక పిన్ను పెట్టేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము. హడావుడి లేకుండా ఉంటుంది, అటు ఇటు కాకుండా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు స్టిచ్చింగ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది, అటు ఇటు కాకుండా. మనం డ్రా చేసుకోకుండా కుట్టామనుకోండి, ఒకసారి అటు ఇటు అవుతుంది. మామూలుగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కరెక్ట్గా ఉండదండి. ఇంకా బిగినర్స్కి ఇలా మనం ఒక డ్రా చేసుకున్నాం అనుకోండి, లైన్ ప్రకారం కుడితే ఫిట్టింగ్ మంచిగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది, ప్లస్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా. ఇలా రబ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి. ఖర్చులు కూడా కరెక్ట్గా పట్టేసుకోండి, హ్యాండ్ దగ్గర అటు ఇటు కాకుండా. ఫినిషింగ్ సరిగ్గా రాదు. కరెక్ట్గా పట్టేసేసుకొని ఖర్చులు మన వైపే ఉండేటట్టు చూసుకొని, ఎందుకంటే నేను కింది నుంచే స్టిచ్ చేస్తానండి నా మెథడ్లో. ఎందుకంటే ఇది మనం చూసుకోవచ్చు, ఇది స్టిచ్చింగ్ స్ట్రైట్గా వచ్చేస్తుంది అన్నమాట. కింది నుంచి కుట్టడం వల్ల అదొక ప్లస్ పాయింట్ అనమాట. మనకు బిగినర్స్ కూడా ఈజీగా కుట్టగలుగుతారు. అటు ఇటు కాకుండా వచ్చేస్తుంది అనమాట, వంకర్లు లేకుండా. స్టిచ్చింగ్ మనకు తెలిసిపోతుంది, స్ట్రైట్గా వస్తుందా అటు ఇటు వస్తుందా అనేది అప్పుడు మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మూడో కుట్టు కూడా వేసేసుకోండి, రఫ్ అయితే చేసేసుకోండి. స్టార్టింగ్లో ఊడకుండా ఉంటుంది, గట్టి కుట్టు అయితే వేసేసుకోవాలి, లాస్ట్ కూడా రఫ్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా 3 కుట్లు వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ తీసేసుకొని ఈ ఎక్స్ట్రా చూడండి, ఇలా ప్లస్ గుర్తు అయితే వచ్చేస్తుంది ఇలా కుట్టడం వల్ల. ఓకేనా. ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. మీకు నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. నచ్చిందనుకోండి, ఇలా కట్స్ అయితే పెట్టేసేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకోండి, నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. దానికి ఒక పైన ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ రెండోది కూడా అలానే కుట్టేసుకోండి, కింది నుంచి కుట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. పైనుంచి కుట్టేదానికన్నా కింది నుంచి కుట్టేసుకోండి. ఓకేనా. ఇలా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసిందో. ఇలా రెండోది కూడా ఇలా కుట్టాను నేను. ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు ఎలా వచ్చిందా నడుమును బట్టి ఇలా చెక్ చేసేసుకోండి. ఎందుకంటే మెజర్మెంట్ ప్రకారం మనము మార్కింగ్ వేసాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారమే మనము ఇలా చెక్ చేసుకోవాలి, నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా. ఇలా చూడండి, నేను ఏంటంటే ఇది షేప్ అంటే నేను కాజాల పట్టి కొంచెము వెడల్పుగా పెట్టానండి, అందుకని తక్కువ ఉందన్నమాట. అది ప్రాబ్లం అయితే ఏముండదు, నేను వెడల్పుగా పెట్టాను. ఇలా చెక్ చేసుకోండి. ఈ హ్యాండ్ నుంచి ఉక్సులుది ఉంటుంది కదా, ఇలా పట్టేసుకొని ఇప్పుడు మన చెస్టులు తెలిసిపోతుంది చూడండి, కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇలా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకొని మనం చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు కస్టమర్స్కి ఇవ్వాలి, లేకపోతే అటు ఇటు కొంచెం అలా ఉంటుందండి. ఇప్పుడు ఇలా పట్టేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా చూడండి, ఇలా బ్యాక్ తిప్పేసుకొని ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని చూసుకున్నా కూడా మనకు చెస్ట్ లూజ్ తెలిసిపోతుంది. ఓకేనా. ఇలా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవి షేప్ పట్టీల దగ్గర అది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా మొత్తం కొలుచుకున్న తర్వాత మనకు కరెక్ట్గా ఉందా లేదా, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉన్నా ఏం కాదని చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. మనమైతే టేప్ పెట్టి కటింగ్ చేయలేదు కదా, నేనైతే మెజర్మెంట్ ప్రకారం చేశాను కదా, చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా మనము బండ గుర్తులతో అన్నట్టు ఏమి రాని వాళ్ళు కూడా ఇలా మనం కటింగ్ చూడండి, మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి, ఒకవేళ కటింగ్ చూడలేని వాళ్ళు ఇలా చూడండి, హ్యాండ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. మనం టేప్ తోటి లేకుండా మెజర్మెంట్ తోటే కట్ చేసాం కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే